వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి చొరబడి బాలికని గదిలో అతి దారుణంగా హత్య చేశాడు. అసలు తల్లి ఆలోచిస్తోంది మాట్లాడుతున్నాం. ఏం జరగలేదు సార్, గొడవలు లేవు, ఎవరితో గొడవలు లేవు. నా చిన్న చిన్న మనసు పడదలు ఉంటాయేమో కానీ అంటే చిన్న చిన్న మనసు పడదలు కింద వాళ్ళతో ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ ఏమి ఉండదు. సుమారుగా ఎన్ని సంవత్సరాలకి బిల్డింగ్ లో ఉంటా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు బిల్డింగ్ లో? సార్ 2000 కరోనా వచ్చిపోయినాక 2021లో 22లో వచ్చినాం. 4 years అవుతుందా? మీకు ఎప్పుడు తెలిసింది? డ్యూటీకి వెళ్ళారంట కదా, ఎప్పుడు ఫోన్ చేశారు? 9 o'clock బాబు అసలు ఆమెకు స్కూల్ లేదు. స్కూల్లో కేంద్ర విద్యాలయ బేగంపేటలో చదువుతారు. స్కూల్ లేదనేది ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు, ఒక పాప ఒక బాబు. ఆ అబ్బాయి ఏమో వెళ్ళను అంటే కూడా బయట మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్, ఎప్పుడు వెళ్ళను. అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది, తెలుస్తుంది ఆయనకి. తెలిసి అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు. నేను పోనని ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎండలేంది పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్, ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరాగాన్ని. బాక్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తాగకుండా పోయింది సార్. మళ్ళీ తిట్టినామనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినా. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే తడవలే. ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేము సార్, ఇంకా స్నానం చేసింది. సరే తల్లి మేము వెళ్తున్నాం, బాక్స్ అక్కడ పెట్టినా ఇయ్యి అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్. ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట డాడీకి. బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట. పైనకు వస్తే డోర్ పెట్టేసింది. మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు, డోర్ పెట్టేసిందంట. ఇదంతా పిలిచింది, అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని. పిలిస్తే కూడా పలకలేదంట. పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట, అయినా పలకలేదంట. ఓనర్ ఆమె ఫోన్ చేసిన, వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె కూడా నేను లేనక్క ఎవరికైనా ఫోన్ చేయండి. సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసినా ఎవరు లేరంట. అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నా అన్నాడు. వాళ్ళ డాడీ వచ్చిండు, గడి పెట్టింది సార్, డోర్ తీసిండేమో. అట్లా అయిపోయింది. నాకు ఫోన్ చేసిండు, పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్? స్థానికంగా గొడవలు ఉన్నాయి? ఎవరికి ఏమి గొడవలు లేవు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా? నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్గా గొడవలు అవుతాయి. కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 yearsలో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాం సార్.
మీకు అంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా అప్రాక్సిమేట్లీ మీకు అంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు మా ఎవరైనా పిల్లలు చెప్తారు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నారా? ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ ఏమన్నా? ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నా సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ, అసలు చెప్పదు. ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఒక పాప ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా కోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ఉంటే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అని కనుక్కోవాలి. ఇంత ఘోరం మాత్రం ఇంకెవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.